అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారము. ఇంట్లోనూ ఒకదానే ఉన్నాను. నా పేరు పైడమ్మ. నా ఇంట్లో ఒకదా అన్నాను. మా అబ్బాయికి ఒక పెళ్ళి అయితే అందరికి ఉండిపోయాను. నా ఇంటి సంవత్సరం వల్ల పోయింది. ప్యానం గడపాలి. నా ఇద్దరు పనులలో తీసుకొచ్చిన బయటకు వచ్చాను. నా ప్యానం ఉన్నది కట్టించున్నాను. ఒకసారి మిగిలినసరికి నాకేమిటి ఏమీ లేదు. నాకు 5 కొడుకులు, 3 సంవత్సరాలు ఇందులో ఉన్నాయి. మాకు కట్టుబట్టలతో బయటకు వచ్చాను. చోటు పట్టలతో నేను బయటకు వచ్చాను. చదువుకుంటున్నాను. ఏమీ ఆధారం లేదు మాకు. నేను ఏ న్యాయం చేద్దాలో చేయను. మీరు నాకు మీకేమేమి నష్టం జరిగింది చెప్పండి అమ్మ. మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం అంతా పోయింది. ఒక్క సామాన్ కూడా మిగిలేదు. ఇంటి సంవత్సరాల వల్ల ఇంట్లోనే ఉన్నాయి. 2 పిల్లలు నా మనవన్నాళ్ళే మంత్రాలే తీసుకొని నేను బయటకు వచ్చాను. కూలిపోయింది అనుకోకుండా వచ్చేసింది నీటి. వరద వస్తుందని మీకు ఎవరైనా చెప్పారా? ఎలాంటి చెప్పలేదు సార్. మాకేం వరద వస్తుందని ఎవరు చెప్పలేదు. బయటకు వచ్చాను. నా పిల్లలు తీసుకొని నా మనవని బతికించుకున్నాను తీసుకొచ్చి. అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. మీరు ఎలాంటి జాగ్రత్త? 12 గంటల నుంచి చట్టుకొచ్చాడు. అది పడుకున్నాం ఏమవ్వదు కదండి. పొయ్యమని వచ్చేస్తే పిల్లలు తీసుకొని నన్ను బయటకు వచ్చేసాను. నన్ను జరిపిస్తాను. నన్ను జరిపించండి. మా పేనాలు అయితే చేతిలో పెట్టుకొని వచ్చాము. మీ పేరేం పేరమ్మా? పేరు పైడమ్మ. నమస్తే అండి, నా పేరు మల్లికార్జున. సింగాలగట్ట గ్రామస్తులం. మా అమ్మ పైడమ్మ. నేను అకస్మాత్ వరద వస్తుందని వలలు బుట్టలు కాపాడుకోవడానికి నేను గంగలోకి పోయినా. వచ్చేసరికి మా అమ్మ మా పిల్లలు ఇద్దరినే పడుకో ఉంది లోపల. నేను వచ్చేసరికి అకస్మాత్తుగా ఒకటేసారి ఆ కొండ చర్యలు ఎరుగుపడడంతో ఆ వరద నీరు మొత్తం అంతా ఇక్కడికి మా ఇంటి మీద వచ్చి పడడం జరిగింది. నేను వచ్చేసరికి ఇంటికి రాబడికి మా అమ్మ బయట పెట్టుకుని పిల్లలు ఇద్దరినట్టుగా ఏడుచుకుంటూ కూర్చుంది. రాబడికి ఇల్లు మొత్తం కూలిపోయింది. కట్టుకున్న బట్టలతో సహా ఇంటితో దహనం గంగలో కలిసిపోయాయి. ఇలా జరగడంతో మేము చాలా ఏడుపు కన్నీర్లతో ఉన్నాం. మేము తగినంత ప్రభుత్వం చర్యలు తీస్తూ ఏదైనా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. సుమారు లేదన్నా సరే ఒక 18 లక్షల వరకు ఇంటితో సహా గంగలో కలిసిపోయాయి. మాకు కట్టుకున్న బట్టలు కూడా లేవు. ఈ పరిస్థితి వచ్చింది మాకి. దయచేసి ప్రభుత్వం మనకి వెళ్ళి అందేటట్టు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. సార్ నమస్తే, నా పేరు అప్పలరాజు. గత ఇక్కడ 45 సంవత్సరాల నుంచి ఇక్కడే చేపల వేట కొనసాగిస్తున్నారు అందరూ. ఎప్పుడు ఇలాంటి వరద ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మా వాళ్ళందరూ ఇక్కడే నివసిస్తారు, చేపలు పట్టుకొని అందరూ ఇక్కడే ఉంటారు. కానీ ఒకేసారి సడన్ గా వరద వచ్చి మొత్తం 10 నిమిషాల్లోనే ఇది మొత్తం అంతా కూలదూసింది. ఎవరికి తెలియదు అలా వస్తుందని కూడా. ఎందుకంటే 45-50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అందరూ చేపలు పట్టుకొని. ఎక్కడో అందరూ వరదలు వచ్చి కొట్టిపోతున్నాయని అందరూ చెప్తారు, అందరూ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇంత జరిగినా సరే కానీ ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి చూడడం కానీ పరామర్శించడం కానీ కాబట్టి ఎలా ఉంది ఏంటనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ వచ్చి. కానీ అధికారులు అందరూ వచ్చి అందరికీ ఇక్కడికి వచ్చి చూసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు 1 రోజు 2 రోజులు కాదు, 45 సంవత్సరాల నుంచి కూడా వేట సాగిస్తున్నాము. అందరూ వచ్చి కూడా మా వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆస్తి నష్టము 20 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. కట్టుకోవడానికి బట్టలు కాదు కదా, ఏమీ మిగలేదు. ఒక 10 నిమిషాల్లో అయితే వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇంకా ఆ కుటుంబంలో 3 కొడుకులు, వాళ్ళ అమ్మ, పిల్లలు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఊరికి వెళ్ళడం వల్ల 2 పిల్లలు, ఆ తల్లి అందులో ఇంట్లో నివసించారు. సడన్ గా కూలిపోయి సౌండ్ వచ్చేసరికి సగం ఎమ్మటే లేచి అందరూ గోల్ చేసేసరికి బయటకు వచ్చారనమాట. లేకపోతే వాళ్ళు కూడా చనిపోయేవారు. తెలిసేదే కాదు అసలు నిద్దట్లో. 12:30కి 1 గంట మధ్యలో అది జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడు రాలేదు అలాంటి వాగు. దయచేసి అధికారులందరూ తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందరికో ఎంతో మంచిది చేస్తారు. కానీ ఇంత మారుమూల గ్రామంకి వచ్చి తెలియకుండా ఉంటుంది వాళ్ళకి వరకు. ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళి చూసి మా వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని మరి కోరుచుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కింద మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఆదుకుంటుంది, ప్రజలు ఆదుకుంటుందని మాకు తెలుసు. మా వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్గానే ఉంటారు ఇప్పుడు ఇక్కడంతా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ వరకు తీసుకెళ్ళి న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాం.
సార్ మేము లింగాలగట్టుకు వచ్చి 48 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే డ్యామ్ పని జరిగేటప్పుడు మా నాన్నోళ్ళు మా తాతలు వచ్చి పని చేశారు. ఎప్పుడు ఇలా జరుగుతుందని ఊహించలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా రాత్రి 12-1 గంటప్పుడు కోరిలోంచి పెద్ద వరద వచ్చిన దానివల్ల ఇళ్ళన్నీ కొట్టుకొని పోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉండడానికి ఏమీ లేదు. పక్కన ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేదు. దయచేసి నాయకులు అయితేనేమి, పుట్ట రాజశేఖర రెడ్డి అయితేనేమి, నారా చంద్రబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ అయితేనేమి మా వల్ల దయ ఉంచి కొంచెం సహకరించి మీరేదో మాకు ఆపత సాయం చేస్తారని కోరుతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము సార్. దయ ఉంచి మా మీద కనికరించి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం చూపించండి. లేదంటే బయట ఎక్కడన్నా ఇల్లు ఏదన్నా ఏ పాతదో ఉంటే అందులో నివసించడానికి అవుతుంది. ఇప్పుడు కట్టుకుంటే పొజిషన్ అయితే లేదు. పిల్లలతో ఉన్నాము. మమ్మల్ని దయచేసి సహకరించండి సార్. పేరు మల్లికార్జున అండి, లింగాలగడ్డ గ్రామం. అయితే గత రాత్రి వచ్చినటువంటి వర్షాన్ని బట్టి ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ వరదలు రావడం చూస్తూ ఉన్నాం. కానీ ఇంత విపరీతమైనటువంటి ఫ్లడ్ రావడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా. మా యొక్క నివాసం ఏంటంటే ఇక్కడ పైన ఉంటుంది. రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో అందరూ శబ్దం ఒకటేసారి కేకలు పెట్టి వినడం మేము విని మేమందరం కూడా పరిగెట్టేసరికి టప్ప ఒకటి ఇల్లు అంతా కూలిపోతూ ఉన్నాయి. అయితే ఇంకా ఆ సమయంలో పాపం వాళ్ళ చిన్నపిల్లలతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా, వాళ్ళ వస్తువులు కాపాడుకోవాలా, వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే మా చేతనైనంత వరకు మేము కూడా వాళ్ళ వస్తువులు తీయడము, వాళ్ళకి సహాయం చేయడము. అయితే వస్తువులు పోతే పోయి కానీ మనుషుల ప్రాణాలు అయితే బయటపడాలని వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తూ వచ్చారు. అయితే ఈ తుఫాను వల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు తీర ప్రాంతాల్లోనే ఎక్కువ న్యూస్లో వింటూ ఉంటాం. సముద్రం ప్రాంతాల్లో మత్స్యకారులని ఈ తుఫాను వల్ల వచ్చేటువంటి తుఫాను పేరేం పేరు మోందా తుఫాను. ఈ తుఫాను వల్ల ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి నష్టం జరుగుతుందని మేము ఎప్పుడు కూడా వినలేదు. అయితే ప్రభుత్వం అనేది అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్థికంగా నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎవరైనా సరే వాళ్ళు చాలా విపరీతంగా నష్టపోయారు. వాళ్ళ జీవనోపాధి అంటే ఇప్పుడు ఏం లేదు, ఎవరో ఒకరు సహాయం చేసి పెడితే తప్ప బ్రతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు సహాయం చేయాలని అధికారుల వరకు ఈ పరిస్థితి అంతా కూడా వారికి తెలియజేసి అధికారుల ద్వారా వారికి సహాయం అందాలి. నా ఇల్లు పోయింది, నా పుట్టి పోయింది, మా 4 వల్ల పోయింది. ఇప్పటికి ఇప్పుడు 4 ఇల్లు పోయిందండి. దానికి కొంచెం ఇదంతా పోయింది రాసుకున్నారు కానీ నాకేది ఇవ్వలేదు. ఇప్పుడు కాడికి కొత్త వరకు ఇల్లు పోయింది. పిల్లలతో ఇప్పుడు ఆడపిల్లలు బాగులేదు. పిల్లలు ఈ పిల్లలకి చూసి గవర్నమెంట్ కానీ, కళ్యాణ్ బాబు కానీ, చంద్రబాబు కానీ రాత్రి వరద వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది? చెప్పాడదండి. 11 గంటల నుంచి నిద్ర లేదు, ఏమీ లేదు. నేను అప్పుడు సాగుబతులో నుంచి వచ్చానండి. చెప్పరాదు. దానికి తెచ్చి ఎలా ఉందో నాకు పరిస్థితి అని చెప్పరాదు. ఇంట్లో తెలిపెడుతూ ఉన్నాను. అంత అధ్వానం. వరద వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంకా వాళ్ళు కానీ సామాన్లన్నీ పోయాయండి. ఈ వంటగదిలో గ్యాస్ బండ పొయ్యాలన్నీ పోయే సామాన్లు ఇంట్లో అంతా ప్రాణాలు ఏదో చేతిలో పోయినట్టుగా పెట్టేవాడు. మా ఆయన అయితే రేకుల మీద ఎక్కి ఒక 5 నిమిషాలు కానీ అలా ఉన్నాడనుకో అసలు ఆ మనిషే పడతాయండి. అలా చేయాలండి. నమస్కారం అండి. నా పేరు చిట్టుబాబు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగడ్డ గ్రామం కాపురస్తున్నాను నేను. మా అన్నయ్య గారి ఇంటి వెనక మాత్రం రాత్రి అనుకోకుండా క్రికెట్ బాల్ ఎంగని రావడం వల్ల అర్ధరాత్రి 12:30 విపరీతమైన వరద నీరు కనుక మాత్రం గురై మొత్తం ఇల్లంతా పడిపోవడం జరిగింది. సౌండ్ వస్తుంటే మా వదిన మా అన్న పిల్లలు అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావడం జరిగింది. జరిగిన మరొక కొద్ది క్షణాలకే ఉన్న ఇల్లు మొత్తం ఒకేసారి ఎంగని పడిపోవడం జరిగింది. దీనివల్ల సుమారు 15 లక్షల నుంచి వెనక మాత్రం 18 లక్షల దాకా మాత్రం ఆ ఇల్లు భవనం కట్టడానికి ఖర్చు అయింది. ఇంట్లో సామాగ్రి కూడా ఒక 5-6 లక్షలు ఉంటుంది. ఈ మేము యాడ్ చేసుకుని చికాకు చేసుకుని పెట్టేవాళ్ళము. ఆ
జీవనోపాధికి సంబంధించిన సామాన్యులైన దాంట్లో పెట్టి ఈ మధ్యన మా అన్న కొడుకు పెళ్ళి అవడం వల్ల ఆయన వైజాగ్ వెళ్ళారు, ఆయన కూడా లేడు. సమయానికి మా వదిన ఒక్కరే ఉండడం వల్ల ఆయన మాత్రం ఈ ప్రమాదం ఇలా జరిగింది. ఈ ప్రమాదాన్ని ఇంకా మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులు ఇంకా దీనిపై స్పందించి మాకు న్యాయం చేకూర్చవలసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.